త్వరలో జరగబోయే డాన్స్ కాంపిటీషన్ సీను. కానీ పాపం మీరు గెలిచే అవకాశమే లేదు కదా. బాధలో ఉన్నారు కదా. అసలు విషయం మర్చిపోయినట్టున్నారు. ఊరు నుంచి వెళ్ళిపోయేది మీరు, నేను కాదు. అన్నయ్య, సీనుకి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. డాన్స్ పోటీలో ఓడిపోతానని ఎవరు చెప్పారు మీకు? కాంపిటీషన్ జరగడానికి ఇంకా మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. కానీ డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమంది. ఇంకా 1 మంత్. ఎలా కుదురుతుంది? నువ్వు గెలవడం ఇంపాసిబుల్. తన్ని గెలిపించే బాధ్యత మాది. ఆద్య గెలుపు మా అందరి బాధ్యత. గెలుస్తుంది. అమ్మ అనగా మేమంతా ఆద్యతోనే ఉన్నాం. కష్టపడి తనని నిలబెడతాం, నడిపిస్తాం, డాన్స్ కూడా చేయిస్తాం. అది నీ కళ్ళతో నువ్వు చూడడానికి రెడీగా ఉండు. ఏంటి మీరంతా జోష్యం చెప్తున్నారా ఏంటి? బాగుంది, చాలా బాగుంది. ఇంతమంది నా వెనకాలంటే నేను డాన్స్ కాంపిటీషన్ కాదు, ప్రపంచాన్నే గెలిచేసేదాన్ని. పోనీలే, ప్రస్తుతానికి ఈ ఊరిని గెలిచిన తర్వాత అప్పుడు ప్రపంచం గురించి ఆలోచిస్తాను. ఈ ఊరి మీద కన్నేసిన వాళ్ళని ఎలా ఆపాలో మాకు తెలుసు. మీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఇక్కడ మేం పర్మనెంట్. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చేస్తాం. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ ఊరు నుంచి మమ్మల్ని దూరం చేయలేవు. ఏంటి అందరూ కలిసి బెదిరిస్తున్నారా? ఫ్రూట్స్ ఇచ్చి పరామర్శించావు కదా, బయలుదేరితే మంచిది. వెళ్తాను. కాంపిటీషన్లో మీరు గెలిచాక కాదు కాదు కాదు, కాంపిటీషన్ దగ్గరికి వస్తే అప్పుడు చూద్దాం. See you there. నువ్వు గెలుస్తావు. ఏంటి తల్లి ఇది? పిల్లలకి భరతనాట్యం నేర్పించి అణగాదేవి వల్ల పాడైపోతున్న ఊరి విలువలు కాపాడాలని చూసిన నీకు దేవుడిచ్చిన బహుమత ఇది? దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పిందనుకోవాలి. పచ్చళ్ళ పనిలో ఉండి హాస్పిటల్కి రాలేకపోయాను. ఏమీ అనుకోమాకే. నువ్వు వెళ్ళలేదు కాబట్టే త్వరగా ఇంటికి వచ్చింది. తనేం అనుకోదులే, నువ్వేం ఫీల్ అవ్వకు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అమ్మవారి కుంకుమక్క. సారీ అక్క, నా వల్లే కదా ఇదంతా. లేదు, నీకేం కాలేదు కదా, అదే చాలు.
ఆ రోజు పనుండి పాపని తీసుకెళ్ళడానికి రాలేకపోయాను. మా పాపని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అక్క, నీ కాళ్ళకి ఇలా జరిగింది కదా, అయితే నువ్వు ఇప్పట్లో నడవలేవా? డాన్స్ నేర్పించలేవా? మనం డాన్స్ పోటీలో పాల్గొనలేమా? అన్నీ జరుగుతాయి. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ఆపొద్దు. అక్కడ నేర్చుకునే వాళ్ళలో నువ్వు చాలా బాగా చేస్తున్నావు. నువ్వు స్టేజ్ ఎక్కి మన టీంని గెలిపించాలి. సరే అక్క, వెళ్ళొస్తానక్క. అయినా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వెలా డాన్స్ నేర్పిస్తావా ఆద్య? అసలే అది కాలుతో చేయాల్సిన పని కదా. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. సంకల్పం గట్టిగా ఉంటే వైకల్యం అడ్డురాదు అని చాలా మంది రుజువు చేశారు. ఇది చిన్న ప్రమాదం మాత్రమే. నువ్వు గెలవాలన్న పట్టుదలతోనే ఉండు, అన్నీ అవే జరుగుతాయి. ఇప్పుడు ఈ పోటీలో గెలవకపోతే ఈ ఊళ్ళో శాశ్వతంగా ఆ మేఘా డాన్స్ స్కూల్ ఉండిపోతుంది. పిల్లల్ని పనిగట్టుకుని మరీ పాడు చేస్తుంది. అలాంటి పరిస్థితే వస్తే ఈ ఊరి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన అయోధ్య లంక అనగాలానికి అయిపోతుంది. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదమ్మా, జరగనివ్వను. ముందు జరిగిన ప్రమాదం గురించి ఎంక్వైరీ చేయాలి. ఎవరు చేశారో తెలుసుకోవాలి. నాకెందుకో ఇది ఆ అనగాదేవి పనే అనిపిస్తుంది. మధ్యలో వదినెందుకు లాగుతున్నావు సీను? ఏ ముందు దాన్ని వదిన అండం ఆపవే. ఇలాంటి ముదనష్టపోళ్ళందరికీ ఇలాంటి ఆలోచనలే వస్తాయి. అంటే తొందరలో జరగబోయే డాన్స్ పోటీల్లో వాళ్ళకి పోటీగా ఉండకూడదని ఇలా చేసిందంటావా? నాకు అదే సందేహంగా ఉంది. ఆవిడ హాస్పిటల్కి వచ్చి మాట్లాడిన మాటల్లో ఇండైరెక్ట్గా అలాంటి హింటే ఇచ్చినట్టుంది. నేను ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోను. ఆ వ్యాన్ ఎవరితో తెలుసుకుని వాణ్ణి పట్టుకుని 4 పీకితే నిజం అదే బయటకొస్తుంది. అనగాదేవి చేసిందని తెలిస్తే మాత్రం. ఆద్య, నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను.